ఇండియాలో సెటిల్ అవ్వాలా, ఫారెన్ లో సెటిల్ అవ్వాలా? ఇది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్. మీరు ఈ డెసిషన్ తీసుకోవడానికి నేను చూపించే ఈ 10 పాయింట్స్ చూసి ఆలోచించి డెసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు సౌమ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము నెదర్లాండ్స్ లో 12 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. మ్యారేజ్ అవ్వక ముందర వర్క్ పర్పస్ ఇద్దరు సెపరేట్ గా వచ్చాము ఇక్కడికి. ఇన్ ఇయర్స్ ఈ కంట్రీలో ఉంటున్నా మాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ మాత్రం రన్ అవుతుంది బ్రెయిన్ లో. ఇక్కడే సెటిల్ అయిపోతామా, ఇండియాకి షిఫ్ట్ అయిపోతామా అని. ఈ టాపిక్ మీద మేము చాలా రోజుల నుంచి చేసుకున్న డిస్కషన్స్ అన్ని నేను ఈ వీడియోలో సమ్మరైజ్ చేసి మీకు చూపించాలనుకున్నాను. ఫారెన్ అంటే మా ఎక్స్పీరియన్స్ మొత్తం నెదర్లాండ్స్ తోనే ఉంటుంది. బట్ ఇవే ఫ్యాక్టర్స్ వేరే ఫారెన్ కంట్రీస్ అంటే యుఎస్ కానీ యూకే తో కానీ కూడా కంపారబుల్ గా ఉంటాయండి. మన టాపిక్ లో ఫస్ట్ పాయింట్ మనీ. ఎవరైనా ఇండియా వదిలేసి వేరే కంట్రీకి ఎందుకు వెళ్తారండి? మనీ. మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మేము ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు కంపేర్ టు అబ్రాడ్ సాలరీస్ చాలా తక్కువగా ఉండేవి. సో ఫారెన్ కి వెళ్లి జాబ్ చేయడం అనేది ఒక పెద్ద ఇన్సెంటివ్. బట్ లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఇండియాలో సాలరీస్ కూడా బాగా పెరిగాయి. మీ మెయిన్ రీజన్ మనీయే అయితే అబ్రాడ్ రావక్కర్లేదు. ఇండియాలో ఈ మధ్య కాలంలో చాలా జాబ్ ఆప్షన్స్ విత్ గుడ్ సాలరీ దొరుకుతున్నాయి. మనీతో పాటు మనకి లైఫ్ లో కావాల్సినవి వేరే చాలా ఉంటాయి కదా. అందులో నెక్స్ట్ కెరియర్. అబ్రాడ్ వచ్చి ఇన్ ఇయర్స్ పనిచేయడం వల్ల డెఫినెట్ గా అది మా కెరియర్ లో ఒక పెద్ద ప్లస్ అయింది. వేరే వేరే కంట్రీస్ కొలీగ్స్ తో పనిచేయడం వల్ల మీకు మల్టీ కల్చరల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. డెఫినెట్ గా టెక్నికల్ స్కిల్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. గ్రోత్ ఆపర్చునిటీస్ అనేది ఆఫ్ కోర్స్ మీ టాలెంట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. నెదర్లాండ్స్ అంటే యూరోపియన్ కంట్రీస్ లో మాత్రం ఒక ప్రాబ్లం ఉంది. లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సీనియర్ రోల్స్ కి వెళ్ళేటప్పుడు లాంగ్వేజ్ రావడం ప్లస్ ఇంటిగ్రేట్ అవ్వడం చాలా మేజర్ రోల్స్ ప్లే చేస్తాయి. యుఎస్ లో యూకే లో ఇలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ అండ్ పెన్షన్. మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా ఈ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ కనిపించకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో ఇది చాలా యూస్ఫుల్. సోషల్ సెక్యూరిటీ ఉంటే ఏదైనా లాంగ్ టర్మ్ సిక్నెస్ వస్తే ఆర్ ఏదైనా సడన్ గా డిసెబిలిటీ వస్తే ఆర్ రిసెషన్ వల్ల మీ జాబ్స్ పోతే నెదర్లాండ్స్ గవర్నమెంట్ మీకు వర్క్ చేయకపోయినా 70 to 80% సాలరీ ఇస్తుంది. దీనివల్ల మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండదు. ఇవే కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్, స్పెషల్ కేర్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ పెన్షన్. ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తున్నా లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఎవరైనా సరే మంత్లీ సాలరీ నుంచి కొంత అమౌంట్ పెన్షన్ పర్పస్ కట్టాల్సిందే. ఎంప్లాయర్ కూడా కొంత అమౌంట్ యాడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు రిటైర్ అయిన తర్వాత మీకు వస్తాయి. ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ 67 ఇయర్స్. 67 ఇయర్స్ అప్పుడు కదా, ఇప్పుడు ఎందుకు ఆ సంగతి అనుకుంటున్నారేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 67 నుంచి 80 ఇయర్స్ వరకు బతికారనుకోండి, అంటే 13 ఇయర్స్ మీకు ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోకుండా బతకాలంటే ఈ పెన్షన్ అమౌంట్ కావాల్సిందే. ఇండియాలో సోషల్ సెక్యూరిటీ ఉండదు. పెన్షన్ కూడా గవర్నమెంట్ జాబ్స్ కి మాత్రమే. ఈ ఫ్యాక్టర్స్ ఇండియా కన్నా యూరోప్ లోను ఇంకా యుఎస్ లోను చాలా బాగుంటాయి. నెక్స్ట్ లైఫ్ స్టైల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా మంది ఈ రెండింటిని కలిపేసి మాట్లాడేస్తూ ఉంటారు. బట్ నా ఉద్దేశంలో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. లైఫ్ స్టైల్ అనేది మీరు డే టు డే లైఫ్ ఎలా లీడ్ చేస్తారో అన్న దాన్ని బట్టి, మీ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ ఏంటి, మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏంటి, మీ హాబీస్ ఏంటి అండ్ మీ సోషల్ రిలేషన్స్ ని బట్టి మీ క్వాలిటీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాతో పోలిస్తే ఇక్కడ ఒక పెద్ద నెగటివ్ ఉంది. అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఇండియాలో లాగా కుక్ గానీ పని వాళ్ళు గానీ పెట్టుకోవాలంటే ఎఫోర్డ్ చేయడం చాలా కష్టం. కిడ్స్ ని చూసుకోవడానికి ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఉండదు కాబట్టి వర్క్, పిల్లలు, ఇల్లు ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి చాలా మంది చాలా స్ట్రెస్ తీసుకుంటారు. వీకెండ్స్ లో కూడా కిడ్స్ ని మనమే చూసుకోవాలి కాబట్టి కొంచెం లీజర్ టైం కూడా దొరకదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హాస్పిటల్స్ లాంటివి అన్నమాట. ట్రాఫిక్ జామ్ లేని రోడ్స్, పొల్యూషన్ లేకుండా ఉండడము, ఫ్రెష్ వాటర్ సప్లై ఫుల్ టైం ఉండడము, ప్లస్ 24/7 కరెంట్ ఉండడము, ఇంకా మంచి రోడ్స్, పార్క్స్ ఇలాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మీరు మీ టైంని మీ ఫేవరెట్ థింగ్స్ మీద స్పెండ్ చేయడం కానీ కెరియర్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద కానీ స్పెండ్ చేస్తారు. ఇలాంటివన్నీ మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. నెదర్లాండ్స్ లాంటి ఫారెన్ కంట్రీస్ లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ఇండియా కంటే బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ కేర్. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, రెండోది కాస్ట్ ఎంత పడుతుంది అనే దాని మీద. కాస్ట్ అయితే ఇక్కడ చాలా బెస్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ మీ ఇన్సూరెన్సెస్ లో ఫుల్ కవర్ అయిపోతాయి. కిడ్స్ కి కూడా ఇన్సూరెన్స్ ఫ్రీ అన్నమాట. అందుకే మీకు ఫైనాన్షియల్ బర్డెన్ పెద్దగా పడదు. ఇండియాలో కూడా ఈ మధ్యన హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, కానీ క్లెయిమ్స్ చేయాలంటే బోల్డ్ కండిషన్స్ పెడుతున్నారు. అండ్ ఆల్సో ఇండియాలో ట్రీట్మెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ట్రీట్మెంట్స్ ఇండియాలో లాగా ఫాస్ట్ గా ఉండవు. ఇక్కడ చాలా స్లో. మెడిసిన్స్ కూడా తొందరగా ఇవ్వరు, అపాయింట్మెంట్స్ కూడా తొందరగా దొరకవు. సో మీ హెల్త్ ని బట్టి మీరు ఈ ఫ్యాక్టర్ ని బాగా ఆలోచించుకోవాలి. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా యూరోపియన్ కంట్రీస్ లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రీగా ఉండదు.
వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ అయితే ఫ్రీగా ఉంటుంది. నెదర్లాండ్స్లో డచ్ లాంగ్వేజ్లో ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. మన పిల్లలు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో చదవడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. పిల్లలు చదివేటప్పుడు మనం వాటిల్లో హెల్ప్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనము వేరే ఏ కంట్రీకి, అంటే ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకైనా లేదంటే ఇండియా కానీ షిఫ్ట్ అవ్వాలనుకుంటే మనకి షిఫ్ట్ అయ్యడానికి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ పిల్లలు 8 నుంచి 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు వేరే కంట్రీకి షిఫ్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. హై స్కూల్లో ఉన్నప్పుడు, అంటే 12 నుంచి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంగ్లీష్ స్కూల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అవి కాస్ట్లీ, ప్లస్ పిల్లలు ఆ స్కూల్స్లో చదవడం వల్ల డచ్ ఎన్విరాన్మెంట్లో ఇంటిగ్రేట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఆల్మోస్ట్ ఫ్రీ. ఇండియాలో మాత్రం ఇది ఒక పెద్ద ఎక్స్పెన్స్. నెక్స్ట్, ఫుడ్ అండ్ అంబియన్స్. ఇది చాలా పెద్ద పాయింట్ కాదు కదా అని చాలా మందికి అనిపించవచ్చు, కానీ ఇండియా నుంచి చాలా ఇయర్స్ దూరంగా ఉన్న వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఇండియన్ కమ్యూనిటీ తక్కువ ఉన్న ప్లేసెస్లో అయితే ఇంకా ఎక్కువ తెలుస్తుంది డిఫరెన్స్. సరదాగా కాసేపు బయటికి వెళ్ళి క్విక్గా ఏదైనా తిందామన్నా, లేదంటే సాయంకాలం వెళ్ళి ఒక టీ తాగుదామన్నా అలాంటివి ఏవి ఇక్కడ ఉండవు. షాప్స్ అన్నీ కూడా తొందరగా మూసేస్తారు ఇక్కడ. దాంతో పాటు ఫుడ్ కూడా పెద్ద టేస్ట్ కూడా ఉండదు, అన్ని ఆప్షన్స్ కూడా ఏమీ ఉండవు ఇక్కడ. నెక్స్ట్, అంబియన్స్. అంటే మన పండగలకి ఇక్కడ పండగ వాతావరణం అనేది ఏమీ కనిపించదు. పండగ వస్తే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడమే. మాక్సిమం వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పండగ రోజు కాకుండా ఆ వీకెండ్ రోజు ఆ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం. లేదా ఈ తెలుగు కమ్యూనిటీస్ ఉంటే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు, అలాంటప్పుడు కలవడమే. ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్దామన్నా, సరదాగా సాయంకాలం ఒక గుడికి వెళ్దామన్నా, లేదంటే సరదాగా ఒక పానీపూరి తిందామన్నా, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ వెదర్ సహకరించదు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారో, ప్లస్ నెక్స్ట్ డే సేమ్ అన్ని మేనేజ్ చేసుకోవడం అన్ని మామూలే. కాబట్టి అలాంటి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ కొంచెం కష్టమే అవన్నీ చేయాలంటే. యుఎస్లో మరి ఇలాంటివన్నీ ఎలా ఉంటాయో మాకు పెద్దగా ఐడియా లేదు. ఈ వీడియో యుఎస్ నుంచి చూసిన వాళ్ళైతే దీని గురించి కమెంట్స్ తప్పకుండా మెన్షన్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్యామిలీ. ఇండియాలో ఉన్న మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాం, కానీ పర్సనల్గా వాళ్ళని చూసుకోలేము. వాళ్ళు కూడా మనల్ని బాగా మిస్ అవుతారు, మనకు కూడా వాళ్ళ సపోర్ట్ ఉండదు. ఏజింగ్ అవుతున్న పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద ఫ్యాక్టర్గా ఆలోచించుకోవాలి. ఇండియాలో మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన రిలేషన్షిప్ చాలా దూరంగా అయిపోతుంటుంది. మన పిల్లలకైతే గ్రాండ్ పేరెంట్స్తో బాండ్ పెంచడానికి మనకి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఫ్రీక్వెంట్గా ఇండియా వెళ్తే ఈ ఇష్యూ కొంతవరకు తగ్గొచ్చు, కానీ ఇది మాత్రం ఒక పెద్ద నెగటివ్ ఫ్యాక్టరే. ఇలాంటి 10 ఫ్యాక్టర్సే కాకుండా మరిన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అలాంటివి ఏవైనా ఉంటే తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. నా పేరు సౌమ్య. ఇది ఫ్యామిలీ ఎక్స్‌ప్లోర్ ఛానల్.